కాలం మారుతున్నా కొందరి మనస్తత్వాలు మాత్రం మారడం లేదు. పాత పోకడలను కొనసాగిస్తూ పంతాలకు పోతున్నారు. కక్షలతో సాటి మనుషుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 7 కుటుంబాలను గ్రామ పెద్దలు వెలివేశారు. గ్రామ బహిష్కరణ విధించారు. గ్రామస్తులెవరూ వారికి సహకరించకూడదని, శుభకార్యాలకు పన్నులకు పిలవకూడదని ఆదేశించారు. వెలివేసిన గ్రామ పెద్దలు వైసీపీకి చెందిన వారని బాధితులు తెలిపారు. వెలిపై కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో బాధితుడు మేడిశెట్టి దుర్గారావు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కాజులూరు తహసీల్దార్, గొల్లపాలెం ఎస్ఐలు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చారు. గ్రామ పెద్దలు వెలి బాధితులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల మధ్య రాజీ చేసే దిశగా రెవెన్యూ, పోలీసు అధికారులు చర్చలు జరిపారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, గుడ్ ఈవినింగ్ వెంకటేష్. ఏదైతే పూర్వం నుంచి కూడా గ్రామాల్లో ఆ కట్టుబాట్లు ఎవరినైనా అతిక్రమిస్తే వారిపై క్రమశిక్షణ చర్యలంటూ ఉండేవి. అయితే రాజకీయాలు వేరు, గ్రామాల్లో ఉండే కట్టుబాట్లు వేరు. రాజకీయాలంటే వారికి నచ్చిన పార్టీలో వెళ్తుంటారు, మారుతూ ఉంటారు. కానీ గ్రామంలో కొన్ని కట్టుబాట్లు అయితే ఉంటాయి. ఆ కట్టుబాట్లు ఎవరైనా అతిక్రమిస్తే మాత్రము ఆ చర్యలు అన్నది ఏ సంఘమైనా సరే, కొన్ని కులాలు ఒకలాగా రూల్స్ ఉంటాయి, కొన్ని కులాలు ఒక విధంగా రూల్స్ ఉంటాయి. అయితే కొన్ని కులాల్లో చూసుకున్నట్లయితే వాళ్ళు ఏదైతే చేసిన నేరం అయితే ఉంటుందో ఆ నేరాన్ని సరిదిద్దుకోలేని విషయంలో అయితే వారికి జరిమానా కూడా ఉంటుంది. ఆ జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇంకా దానికి సంబంధించి ఇంకా పెద్ద నేరం చేశారంటే దానికి తగ్గ శిక్ష కూడా ఉంటుంది. అదే రీతిలో ఇది సెట్టిబల్స్కు సంబంధించి ఏదైతే తాజాగా చూసుకున్నట్లయితే ఏదైతే కాకినాడ జిల్లాలోని కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామానికి చెందిన తొట్ట దుర్గాప్రసాద్ అనే కుటుంబాన్ని అయితే ఆ గ్రామంకు చెందిన అదే సంఘంలో కొంతమంది వ్యక్తులైతే ఆయన కుటుంబాన్ని వెలివేసిన ఘటన అయితే వెలుగు చూసింది. అయితే 2018 నుంచి కూడా ఆ కుటుంబాన్ని అదే సంఘంలోని కొంతమంది వెలివేయడంతో వారు ప్రతిరోజు కూడా ఒక మానసిక క్షోభనైతే గురవుతున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఆ సంఘంలో జరిగే శుభకార్యాలకు కావచ్చు, ఆ సంఘం కుటుంబ సభ్యులు చేసుకునే శుభకార్యాలు కావచ్చు, కుంకుమ పసుపు విషయంలో కూడా వారిని దూరం పెట్టడము, వారితో ఎవరైతే మాట్లాడుతున్నారో చుట్టుపక్కల ప్రాంతం మనుషులు ఎవరైనా వారితో మాట్లాడినా వారితో కూడా మాట్లాడకపోవడం, ఇటువంటి చూసిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఇటీవల కాలంలోని జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ కూడా తన బాధను చెప్పుకున్నారు. గ్రీవెన్స్ లోని 2018 నుంచి కూడా నా కుటుంబాన్ని, నా సంఘానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వెలివేస్తున్నారు, కొన్ని ఇంపార్టెన్స్ లో కూడా మమ్మల్ని ఎవరు దగ్గర రానివ్వట్లేదు, నేను చాలా మానసికంగా కుంగిపోతున్నానని ఆ వ్యక్తి జిల్లా ఎస్పీకి అలాగే కలెక్టర్ కూడా ఏదైతే వినతి ఇచ్చారో దానికి సంబంధించి అదే సామాజిక వర్గంలో కొంతమంది తమను బహిష్కరిస్తున్నారని ఆయన అయితే చెప్పిన విషయానికైతే వెంటనే జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ కూడా స్పందించారు. అయితే ఈ గొల్లపాలెనికి సంబంధించి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఎస్ఐతో పాటు స్థానిక ఎంఆర్ఓ అయితే ఈ రోజు సాయంత్రము ఆ గ్రామంలోని గ్రామ సభ కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే సెట్టిబల్జుల ఈ వీరిద్దరి మధ్య పార్టీలు ఏదైతే ఈ 2 పార్టీల వారిని కూర్చోబెట్టి సెట్టిబల్జుల వెలివేయడం అన్నది చట్టరీత్యా వ్యతిరేకము. ఇది సామాజిక వెసులుబాటును అంటే వెనుకబాటుకైతే అయితే ఎవరైతే ఎంఆర్ఓ అలాగే పోలీసుల సమక్షంలో వారిని కూర్చోబెట్టి రాజీ కుదిర్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే వీరంతా కూడా మేము కలిసి ఉంటాము, కలిసి అందరం కూడా అన్ని ప్రోగ్రామ్ లో మేము పాల్గొంటామని హామీ కూడా ఇవ్వడంతో ప్రస్తుతానికైతే వీరు కలిసినట్టుగా తెలుస్తుంది. అంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో ఇటువంటి కట్టుబాట్లు ఎవరైతే అతిక్రమిస్తారో వారిపై కూడా ఇటువంటి వెలివేయడం అన్నది కూడా అసలు ఇంకా చాలా ఇలాంటివి ఉన్నాయా అంటే కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో చాలా చోట్ల ఇటువంటివి కూడా వెలుగు చూస్తున్నాము. అంటే ఇంకా ప్రజలు మారాలంటే వాళ్ళకి అవగాహన, కొన్ని అవేర్నెస్ కూడా ప్రోగ్రాంలు కూడా పెట్టి అందరూ ఒకటనే సమాజంలో ఈ వర్గాలకు సంబంధించి కూడా ఇటువంటి ఈ బహిష్కరణలు కావచ్చు, వారి ఇటువంటి విషయంలో కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని వీరికి కొన్ని అవగాహన ఇస్తే ఖచ్చితంగా ఇటువంటి అన్నది ఉండవు, ఇటువంటిని కూడా మనంతా దూరం చేయొచ్చు అనే ఒక భావన ప్రజల్లోకి రావాలంటే ఖచ్చితంగా అధికారులు కూడా ప్రతి వారానికి ఒక రోజున గ్రామాల్లో కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుందని కొన్ని సంఘం నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఏదైతే ఉల్లిమిల్లిలో జరిగిన ఘటన అయితే బాధాకరమే. ఎందుకంటే
2018 నుంచి కూడా ఆ కుటుంబాన్ని ఎవరు కూడా దగ్గర రానికపోవడం, అంటే అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు దగ్గర రాకపోవడం, అంటే ఈయన ఎటువంటి ఇష్యూ, అంటే ఆయన ఆ గ్రామంలో ఏది చెప్పినా వినకపోవడం. ఎవరైతే దుర్గాప్రసాద్ ఉన్నాడో ఆయన అంటే తాను చేసిందే మంచిది, నేను ఇలాగే ఉంటానని ప్రవర్తించడము, అంటే ఆ సంఘం నాయకులకు అది నచ్చకపోవడము, హెచ్చరించడం కూడా జరిగిందని ఈ రోజు ఏదైతే పెద్దల సమక్షంలో మాట్లాడించారో అప్పుడు కొన్ని విషయాలు కూడా బయటపడ్డాయి. ఆయన పార్టీకి వ్యతిరేకంగా ఉండడము, పార్టీ మారుతూ ఉండడము, ఆ సంఘంలో కొంతమంది వ్యతిరేకించడం, పెద్దలు చెప్పింది వినకపోవడం. సో ఈ విధంగా చేయడంతో అతను చెప్పిన మాటకు, ఎవరైతే పెద్దలు చెప్పిన మాటకు అతను వినకపోవడంతో దీన్ని క్రమశిక్షణ చర్య అంటారు. అంటే ఈ విధంగా అతని మీద అంటే చెప్పి ఇంకా చెప్పిన తర్వాత కూడా ఆయన వినకపోవడంతో ఇంకా ఖచ్చితంగా దీనికి పరిష్కారం ఉండాలి కాబట్టి అతనికి గట్టిగా పనిష్మెంట్ ఇస్తే మారతాడనే ఒక ఉద్దేశంతో ఆ కుటుంబంలో ఎవరు కూడా ఎటువంటి కార్యక్రమాలకి పిలవద్దని ఆ సంఘం పెద్దలు చెప్పడము, తర్వాత కొన్నాళ్ళ వరకు ఈ వెలివేయడము, బహిష్కరించడంతో ఆ కుటుంబం అంతా కూడా చాలా ఆవేదనకు గురవుతూ ఏదైతే ఈ జిల్లా అధికారిని కలవడంతో ఈ రోజు ఈ పెద్దల సమక్షంలో, పోలీసుల సమక్షంలో, ఎంఆర్ఓ సమక్షంలో అయితే ఆ కుటుంబంతో పాటు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అదే సంఘం నాయకులందరినీ కూర్చోబెట్టి మాట్లాడడంతో వీరంతా కూడా ఒక తాటిపై వచ్చి ఒకే కలిసి ఉంటారని హామీ ఇవ్వడంతో అక్కడైతే ఒక ప్రశాంత వాతావరణం అయితే ఉందనే చెప్పచ్చు.